ఇప్పుడు కేశంపేటలో బీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు పోలీసులు. అయితే కేశంపేట పిఎస్ లో బీఆర్ఎస్ నేతలు బైఠాయించారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లా, గంగుల, రవిచంద్ర ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పిఎస్ లోనే బైఠాయించారు. వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేశంపేట పిఎస్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తోపులాటలో హరీష్ రావు భుజానికి గాయమైంది. తలకొండపల్లి నుంచి కేశంపేటకు మాధవరం, కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, వివేకానంద, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజు కేశంపేటకు వెళ్తున్న విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే తలకొండపల్లి పిఎస్ నుంచి మరికొంతమంది బీఆర్ఎస్ నేతల్ని కూడా విడుదల చేశారు. కొత్తపేట గ్రామం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు కార్యకర్తలు. పోలీస్ వాహనాల ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అడ్డుకున్న పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. రైట్, కేశంపేట బీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు పోలీసులు అక్కడ. అయితే కేశంపేటలో పిఎస్ లో బైఠాయించారు. బీఆర్ఎస్ నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లా, గంగుల, రవిచంద్ర వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పిఎస్ లోనే బైఠాయించి బీఆర్ఎస్ నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేశంపేట పిఎస్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. తోపులాటలో హరీష్ రావు భుజానికి గాయమైంది. తలకొండపల్లి నుంచి కేశంపేటకు మాధవరం, కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, వివేకానంద, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజును కేశంపేటకు వెళ్తున్న విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే తలకొండపల్లి పిఎస్ నుంచి మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా విడుదల చేశారు. రైట్, మనం చూస్తున్నాము అక్కడ పోలీసులతో హరీష్ రావు వాగ్వాదం చేస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. కేశంపేట పోలీస్ స్టేషన్ లోనే వారు కూర్చున్నారు. తమని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. పిఎస్ లోపల నేతలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పిఎస్ బయట, కేశంపేట పిఎస్ బయట ఎదుట అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. మరోవైపు లోపల హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా లోపలే ఉన్నారు. మమ్మల్ని ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చారు, ఎందుకు ఇబ్బంది పాలు చేస్తున్నారు అని పోలీసులను ప్రశ్నిస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. రైట్, పిఎస్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడంతో అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మరోవైపు పిఎస్ లోపల హరీష్ రావు పోలీసులను ప్రశ్నిస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. సో మార్నింగ్ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మొదలైన ఈ గొడవ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. కేశంపేటలో బీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు పోలీసులు. అయినా కూడా వాళ్ళు పిఎస్ లోపలే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో మనం విజువల్స్ లో చూస్తున్నాం. కేశంపేట పిఎస్ లో బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు పిఎస్ లోపల. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా స్టేషన్ బయట ఉండి వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారిని చెదరగొట్టడానికి అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ లో హరీష్ రావు భుజానికి కూడా గాయమైంది. ప్రస్తుతం కేశంపేటలో బీఆర్ఎస్ నేతలను అయితే విడుదల చేశారు పోలీసులు. కానీ కేశంపేట పిఎస్ లో బీఆర్ఎస్ నేతలందరూ కూడా బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లా, గంగుల, రవిచంద్ర వీళ్ళందరూ కూడా స్టేషన్ లోపలే ఉన్నారు. ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు పోలీసులతో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? సైబరాబాద్ నుంచి తీసుకెళ్లినటువంటి లీడర్లు 3 బస్సుల్లో ఇక్కడి నుంచి తరలించారు. 3 బస్సుల్లో ఒక బస్సు తలకొండపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఇంకోటి కేశంపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఇంకొకటి మధ్యలో పంచర్ అవడంతో అక్కడి నుంచే కొంతమంది కార్యకర్తలను డిస్పర్స్ చేశారు. అయితే కేశంపేటకి వెళ్ళినటువంటి పోలీస్ వెహికల్లో హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ వీళ్ళంతా కూడా, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ రవిచంద్ర వీళ్ళంతా అక్కడే ఉన్నారు. కేశంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మేము బయటికి వెళ్ళేది లేదు, ఇక్కడే బైఠాయిస్తాం, మమ్మల్ని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారు, ఏం తప్పు చేశామని ఇక్కడికి తీసుకొచ్చారు, అసలు మా మీద ఏం కేసు పెట్టారు, ఎలాంటి సెక్షన్లో కేసు పెట్టారు, వీటన్నిటిని వివరాలు చెప్పే వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ హరీష్ రావు ఆయనతో పాటు ఉన్నటువంటి లీడర్లందరూ కూడా అక్కడే కూర్చున్నారు. మరోవైపు తలకొండపల్లికి వెళ్ళినటువంటి ఇంకొక బృందం, అక్కడికి తీసుకెళ్ళినటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టారు. వివేక్, సంజయ్, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యేలందరినీ కూడా వదిలిపెట్టారు. వాళ్ళు కూడా కేశంపేట పోలీస్ స్టేషన్కే బయలుదేరారు. కేశంపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పటికే 1000-2000 మంది కార్యకర్తలు అక్కడికి మాబ్ అయ్యారు. మధ్యలో అడ్డుకున్నటువంటి కార్యకర్తలందరూ కూడా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఫోర్స్ ఏమో చాలా తక్కువగా ఉంది. లోపల ఉన్నటువంటి హరీష్ రావు ఇతర నేతలందరేమో అక్కడే బైఠాయించి వెళ్ళేదే లేదు, మాకు సమాధానం చెప్పాల్సిందే పోలీసులు అంటూ అక్కడే బైఠాయించి కూర్చున్నారు. దీంతో పోలీసులకు కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. పోలీస్ స్టేషన్ బయట ఉన్నటువంటి గేట్ని లాక్ చేసి పెట్టారు. కార్యకర్తలందరూ కూడా ఎవరు లోపలికి రాకుండా ఇప్పుడే అక్కడికి చేరుకున్నటువంటి లోకల్ డిఎస్పీ ఫోర్స్ వచ్చే వరకు కొంత టైం పడుతుందంటూ మీడియాకు చెప్పారు. అక్కడ కంట్రోల్లో లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కార్యకర్తలు బయట ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. 1000-2000 మంది కార్యకర్తల్ని కంట్రోల్ చేయడం, పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాల్ లోపలికి వచ్చి పూర్తిగా ప్రెమిసెస్ అంతా నిండిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. లోపల హరీష్ రావు మొండికేసి ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటాం, ఎందుకని ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చారు, 1.5 గంటల జర్నీని 3 గంటల పాటు బస్సులో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, చుట్టూ తిప్పి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో పోలీస్ స్టేషన్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. చివరి వరకు వచ్చే వరకు కూడా మాకు క్లారిటీ ఇవ్వలేదు. అంతా కూడా ఎమ్మెల్యేలము, ఇక్కడ ఎంపీలము ఉన్నాము, మేమంతా ప్రజాప్రతినిధులం, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యలో మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఇక్కడికి తీసుకొచ్చారు. అంత పెద్ద నేరం అయితే ఏం చేయలేదు, అసలు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలంటూ కమిషనర్తో మాట్లాడాలంటూ అక్కడే బైఠాయించారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులకు నిజానికి ఏం తెలియదు. తీసుకెళ్లింది సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు. అక్కడ కేవలం తీసుకెళ్లి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వెళ్ళిపోమని చెప్పారు. ప్రస్తుతం ఆందోళన జరుగుతుంది. ఇప్పటికే 2 సార్లు లాఠీచార్జ్ జరిగింది. తలకొండపల్లికి వెళ్ళేటువంటి దారిలో వెహికల్ను ఆపి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య 1000 మంది కార్యకర్తలతో వచ్చి రోడ్డు మీద పోలీస్ వెహికల్స్ అన్నీ ఆపి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి బస్సులను ఆపి ముందుకు కదలనివ్వకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఒకసారి లాఠీచార్జ్ చేశారు. వాళ్ళందరినీ పక్కకు తప్పించి అడ్డుగా పెట్టినటువంటి ప్రైవేట్ వెహికల్స్ అన్నింటినీ కూడా పక్కకు తప్పించి ముందుకు తీసుకెళ్లారు. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ లోపలికి చొచ్చుకొని రావడానికి చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా లాఠీచార్జ్ చేసి మరొకసారి అక్కడి నుంచి పంపించేశారు. 2 సార్లు ఇప్పటికే లాఠీచార్జ్ జరిగింది. పరిస్థితి ఇంకా చేయిదాటిపోతే మాత్రం ఫోర్స్ వచ్చిన తర్వాత ఇంకా మరింత పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుంటే మరోసారి లాఠీచార్జ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కార్యకర్తలు ఎవరు కూడా అక్కడి నుంచి కదలట్లేదు. లోపల ఉన్నటువంటి హరీష్ రావో లేకపోతే మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకరో ఎవరో ఒకరు బయటకు వచ్చి కార్యకర్తలను కొంత సైలెంట్గా ఉండమంటే తప్ప అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు. ఎంతసేపు ఉంటారు, ఎంతసేపు పోలీస్ స్టేషన్లోనే ఉంటారు, పోలీసులు నచ్చజెప్పి బయటికి పంపిస్తారా, లేకపోతే లోపల ఉన్నటువంటి లీడర్లు ఉన్నంత వరకు, హరీష్ రావు బృందం ఉన్నంత వరకు బయట కార్యకర్తలు అలాగే ఆందోళన చేస్తూనే ఉంటారు. అక్కడికి ఫోర్స్ చేరే వరకు వాళ్ళని చెదరగొట్టడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కొంత టెన్షన్ వాతావరణం అయితే ఆ పోలీస్ స్టేషన్ ముందుంది. లీడర్లను ఎంతసేపు అక్కడ ఉంచుతారనేది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.